బారా షాహీర్ దర్గాలో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓకే ఓకే అన్నా అన్నా పక్కన నువ్వు ఆటో బాయ్ మరి మీరు తల్ల కనబడుతూ ఉన్నాయి. ఇచ్చావు కదా జై జగన్ కూర్చో బాయ్ బాయ్ ఖాలిద్ 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 వైఎస్ఆర్సీపీ అధినేత సిఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే నెల్లూరులోని రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మొదట ఆయన బారా షాహీద్ దర్గాలో బారా షాహీదులకు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేగాక అక్కడ ఆయనకు ఆశీర్వచనాలు, మత పెద్దల ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కొద్దిసేపటి క్రితం ఆయన సన్నాలు తిరుపతికి చేరుకున్నారు. కానీ ఇక్కడంతా భక్తజన సందోహం నిండిపోవడంతో అక్కడ దర్గా నుంచి తిరుపతి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆయన భక్తులు అడుగడుగునా ఆయన వచ్చేందుకోసం ఆ వాహనాన్ని ఆపడంతో, అంతేగాక వాహనం చుట్టుముట్టడంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ కొత్త ప్రాంతం అయినప్పటికీ కూడా ఆయన రావడానికి చాలా సమయం పడింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆయన సొన్నాల చెరువు వద్దకు చేరుకొని అక్కడ రాష్ట్రం సౌభాగ్యం ఉండాలని, ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ అక్కడ రొట్టెను పట్టుకోబోతున్నారు. అందుకోసం ఇక్కడంతా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో భక్తజన నిండిపోయింది. అంతేకాక భక్తులంతా కూడా జగన్ చూసేందుకోసం కూడా చాలా మంది తరలి వచ్చారు. దాంతో ఒకసారిగా వాహనాలు రాకపోకలు కూడా పూర్తి స్థాయి అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపటి ప్రయాణించడానికి దాదాపు అరగంటకు పైగా సమయం పట్టింది. బారా షాహీద్ దర్గాలో మొదట అక్కడ చేరుకున్నప్పటికీ భక్తులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా వైఎస్ జగన్ ఘనంగా స్వాగతం పలికారు. దర్గా విశిష్టతను అక్కడ మత పెద్దలు ఆయనకు వివరించారు. ఈ దర్గాకున్న చరిత్ర, దీని యొక్క పవిత్రతతో పాటు ఇక్కడ కన్నా రొట్టెలు పట్టుకుంటే కనుక కోరిన కోరిక నెరవేరుతాయని చెప్పి కూడా మత పెద్దలన్నీ కూడా ఆయనకు వివరించారు. అంతేకాక కూడా ఆయన అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఆయన్ను మత పెద్దలు పూర్తిస్థాయిలో ఆశీర్వదించారు. అక్కడ దర్గాలో బారా షాహీదుల వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపారు. ఆ ప్రార్థనలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు జెడ్పీ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు అంతా కూడా పాల్గొన్నారు. బారా షాహీద్ దర్గాలో దాదాపు అరగంట పాటు పాల్గొన్న అనంతరం సొన్నాల చెరువు వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ సౌభాగ్య రొట్టెను పట్టుకొని అక్కడ ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో వచ్చిన భక్తులందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ నెల్లూరు ప్రాంతంలో, ఈ చెరువు ప్రాంతంలో కానీ నెల్లూరు జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఉదయం 10 గంటల నుండే వైఎస్ జగన్ చూసేందుకోసం భక్తులంతా కూడా బారులు తీరారు. అందరూ కూడా పూర్తి స్థాయిలో తరలి వచ్చారు. కానీ ఈ సమయం అయినప్పటికీ కూడా, ఎండ ఎక్కున్నప్పటికీ కూడా ఇక్కడ భక్తులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ చెరువు వద్దే ఉండి ఆయనను రొట్టె పట్టుకుని చూడాలని చెప్పి వాళ్ళని తప్పించారు. ఇప్పుడు రొట్టె పట్టుకొని కొద్దిసేపటి చెరువు నుంచి కూడా బయటకు వస్తున్నారు. ఇక్కడ భక్తులంతా కూడా వాహనాలు చుట్టుముట్టడంతో అందరినీ పిలిచి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. रफी भाई उधर हटो, रफी भाई जरा दान भी तो कुछ ये दो दान में चले बैठे हां मोदी जल्दी हले
ఓకే ఓకే అన్నా అన్నా పక్కన నువ్వు ఆటో బాయ్ మరి మరి మీరు తల్ల కనబడుతూ ఉన్నాయి ఇచ్చావు కదా జై జగనన్న ఏమైతే వచ్చింది బానే సరే దిగేద్దాం పర్లేదు ఉండు దగ్గరికి వస్తాను హలో సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వచ్చారు. నెల్లూరులోని దర్గాలో ప్రార్థన చేసిన అనంతరం సున్నాల చెరువులో రొట్టెల పండుగలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు రొట్టెల నుంచి కోసం చాలా మంది భక్తులు పోటీ పడ్డారు. రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని, అన్ని విధాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఆయన రొట్టెను పట్టుకున్నారు. ఆ రొట్టెను పట్టుకున్న అనంతరం అక్కడ ప్రజలతో ఆయన భక్తులతో ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. మధ్యలో ఆయన ప్రజలతో పాటు భక్తులంతా కూడా అడుగడుగున
ఆయన చూసేందుకోసం ఎగబడుతున్నారు. వాహనానికి చుట్టుముట్టడంతో ఆయన కదిలేందుకు వీలు లేకుండా పోయింది. దర్గాలో దాదాపు అరగంట పాటు ప్రత్యేకంగా ప్రార్థన తెలిపారు. అక్కడున్న మత పెద్దలతో పాటు అందరూ కూడా వైఎస్ జగన్ కు ఆశీర్వచనాలు అందజేశారు. దర్గా యొక్క ప్రాముఖ్యతతో పాటు విశిష్టత కూడా వాళ్ళందరూ కూడా ఆయనకు తెలియజేశారు. అనంతరం దర్గా ప్రాంతం నుంచి సన్నాజీలు జరుపుకునేందుకు దాదాపు అరగంటకు పైగా సమయం తీసుకుంది. భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడిపోయింది. దీంతో వాహనాలు కదిలేందుకు వీలు లేకుండా పోయింది. అనంతరం సన్నాజీ చేరుకున్న జగన్ అక్కడ సౌభాగ్య రొట్టెను పట్టుకొని ముందుకు వెళ్తున్నారు.